ఉత్తరాఖండ్ యాక్చువల్‌గా వెరీ ఫార్వర్డ్ స్టేట్ ఉంది. ఎందుకంటే మాక్సిమం మెన్ ఆర్మీకి వెళ్తున్నారు. విలేజెస్‌లో చాలా ఓన్లీ విమెన్‌గా ఉంటది. సో, దే రన్ ద విలేజెస్. ఓకే. వెరీ ఫ్యూ మెన్ మోస్ట్‌లీ నా టైంలో అట్‌లీస్ట్ ఇది ఇప్పుడు కొంచెం మార్పొచ్చింది. కానీ అప్పటి వరకు మెయిన్ ఎంప్లాయర్ ఫర్ ఉత్తరాఖండ్ వాస్ ది ఇండియన్ ఆర్మీ. ఓకే. చిన్న విలేజెస్ నుంచి సోల్జర్స్ బార్డర్స్‌లో అట్లా నా ఫ్యామిలీలో కూడా చాలా మంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఓకే. సో దట్ వాస్ ద స్టేపుల్. సో విమెన్ వర్ లెఫ్ట్ ఇన్ ద హౌసెస్. సో అన్ని పని ఎట్లా చేయాలి వాళ్ళకి ఇది ఇట్ బికేమ్ నెసెసిటీ. సో ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్ ఉంది ఉత్తరాఖండ్. సో ఇట్ వాస్ యాక్సెప్టబుల్. ఇట్ వాస్ ద డన్ థింగ్ ఉత్తరాఖండ్‌లో. సో ఐ థింక్ దట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ యూపీ. అది యూపీ కల్చర్ యాక్చువల్‌గా అప్పుడు యూపీ, ఉత్తరాఖండ్ ఒక స్టేట్. కానీ కల్చర్ చాలా డిఫరెన్స్. యూపీలో చాలా ప్రొటెక్ట్ చేసి లోపల ఇప్పటి వరకు చూస్తే ఒక గర్ల్‌కి చాలా ప్రొటెక్షన్స్ ఉంది. చాలా సర్కిల్స్ ఉంది ఆమె అరౌండ్. సో Correct. దట్ షీ కెనాట్ స్టెప్ ఔట్ ఆఫ్ సో మెనీ సర్కిల్స్. యెస్. ఉత్తరాఖండ్‌లో బికాస్ ఆఫ్ ద ఎంప్లాయ్‌మెంట్ ప్యాటర్న్ ఆర్ సర్కిల్స్ వర్ బ్రోకెన్ డౌన్. తర్వాత విలేజ్ లైఫ్ ఉత్తరాఖండ్‌లో చాలా డిఫికల్ట్ ఉంది. నీళ్ళు లేదు గ్రామంలో. సో అది హిల్ పైన విలేజ్ ఉంది. కింద 5 కిలోమీటర్స్ డౌన్ వాగు. సో అక్కడి వరకు నీళ్ళు ఒక లేడీసే వాళ్ళ హెడ్‌లో కానీ షోల్డర్స్‌లో ఆ! మెన్ యూజువల్ ఓల్డ్ రిటైర్డ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు చాయ్ కానీ